అమ్మా హిమావరి బంగారం, ఈ రోజు స్కూల్ కి వెళ్ళాలి కదా, తొందరగా లెగమ్మా. ఎంతసేపు పడుకుంటావు? హిమావరి తొందరగా లెగు. అరే ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళాలి కదా. ఎలా లెగుస్తారబ్బా ఇంత పొద్దున్నే? టైం 7 అవుతుంది. రోజు 10ంటికి లెగిసేదాన్ని నేను, కానీ ఈ రోజు మాత్రం 7 కే నన్ను లేపేస్తున్నారు. ఓ పని చేస్తాను, ఈ రోజు మానేసి రేపు వెళ్తాను. అమ్మా నేను వెళ్ళనమ్మా, నేను కొంచెం పడుకుంటానమ్మా. నేను రేపు వెళ్తానమ్మా స్కూల్ కి, ఈ రోజు నేను వెళ్ళనమ్మా. హిమావరి మా బాధలు నీకు అర్థమైంది అనుకుంటా. అరే కిక్కు ఒకసారి ఎలా చూడరా, హిమావరి ఏడుస్తుంది స్కూల్ కి వెళ్ళనని. ఈ రోజు అర్థమైందా హిమావరి? మా బాధలు రోజు మేము కూడా 7 కి లెగుస్తున్నాం, నువ్వు కూడా లెగాల్సింది ఈ రోజు నుంచి. సించాన్ తనకి స్లోగా అర్థం అవుతుందిలే, నువ్వు ఏడిపించుకో. కాదురా కిక్కు, ఇది రోజు 10ంటికి లెగుస్తుంది, కానీ మనం మాత్రం 7 కి లెగుస్తాం. మన కష్టం కూడా తెలియాలి కదా దానికి. ఏయ్ మీరిద్దరు వెళ్ళి రెడీ ఇవ్వండి రా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి, మీరు వెళ్ళి బ్రషింగ్ చేసి స్నానం చేయండి రా. అలాగే అమ్మా. హిమావరిని మాత్రం ఖచ్చితంగా ఈ రోజు స్కూల్ కి తీసుకువెళ్లాల్సిందే. అది నా పని, నేను చేస్తాను. మీరు వెళ్ళి స్నానం బ్రషింగ్ అన్ని చేసి తొందరగా యూనిఫామ్ వేసుకుని రండి. హిమావరి బంగారం లేగమ్మా, ఎంతసేపు పడుకుంటా? స్కూల్ కి టైం అవుతుంది కదా. అరే అమ్మా నేను వెళ్ళనమ్మా స్కూల్ కి, నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా, నేను వెళ్ళనమ్మా. హిమావరి బంగారం అలా ఎడవకూడదునా? అన్నయ్యలిద్దరూ చూసావా ఎంత బాగా రెడీ అయిపోవడం వెళ్ళిపోయారు. నువ్వు కూడా రోజు స్కూల్ కి అలాగే వెళ్ళాలి నానా. అరే ఈ రోజు ఒక్క రోజు నేను వెళ్ళనమ్మా, రేపు నుంచి నేను వెళ్తానంటాను కదా. హిమావరి నాతో ఎక్కువ మాట్లాడించుకో, తొందరగా నువ్వు కూడా రెడీ అవ్వు, లేకపోతే నేను తెలుసు కదా ఎంత కోపం వస్తుందో నాకు. ఈ రోజు స్కూల్ కి నేను వెళ్ళాలా? అబ్బా రోజు 7 కి లెగాల నేను. అరే కిక్కు, హిమావరి స్నానం చేసేసి కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చినట్టుంది. ఏం చేస్తుందో పదరా వెళ్దాం. పదరా షించాన్, వెళ్ళి చూసొద్దాం. ఫుల్గా మేకప్ వేసుకుని నేను స్కూల్ కి వెళ్తాను. నా మొదటి రోజు స్కూలు. అరే కిక్కు ఇటు చూడరా, హిమావరి పాటలు పడుకుంటా ఎంత ఆనందంగా వెళ్తుందో చూడు స్కూల్ కి. అసలు మామూలుగా అయితే ఏడు చేయాలి కదా. అవునరా సించాన్, నాకు అదే అర్థం కావట్లేదు. ఇదేంటి హిమావరి పొద్దున్నే ఏడు చేసింది కదా బాగా, ఇప్పుడేంటి స్కూల్కి వెళ్తాను మేకప్ వేసుకుంటాను అంటుంది. నా ఇద్దరు అన్నయ్యలు వచ్చారు, నన్ను స్కూల్ కి తీసుకువెళ్తారు. అన్నయ్య వెళ్తామా మనం అందరం స్కూల్ కి? హిమావరి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పొద్దున్నే ఏడ్చావు కదా. అది ఎప్పుడు సంగతి, పదండి వెళ్దాం. పద హిమావరి, స్కూల్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాను నీకు. హిమావరి దీన్నే స్కూల్ అంటారు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ABCDలు 1 2 3లు నేర్చుకోవాలి, ఓకే కదా? బాగా నేర్చుకుంటావు కదా? నేను బాగా నేర్చుకుని మీకన్నా బాగా చదివేసుకుంటాను. హిమావరి మాకన్నా చాలా బాగా చదవాలి నువ్వు, అవును కదా సించాన్? అరే ఏడు సించాన్ గడు మాయమైపోయాడు. సరే హిమావరి నేను క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాను పద. అన్నయ్య నా క్లాస్ రూమ్ ఏది? ఇదిగో హిమావరి, ఇదే నీ క్లాస్ రూమ్. బాగా వెళ్ళి చదువుకో. బాయ్ బాయ్, నిన్ను మధ్యాహ్నం నేను కలవడానికి వస్తానులే. సరే అన్నయ్య, నేను క్లాస్ రూమ్ లోకి వెళ్తున్నాను. అరే ఎవరో చూడండి రా, కొత్త పాప వచ్చింది, వెళ్ళి మాట్లాడుదాం పదండి. ఏ పాప నువ్వేనా కొత్తగా జాయిన్ అయ్యావు? అసలు నువ్వు ఎవరివి? మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుతున్నాడు. మా అన్నయ్య పేరు సించాన్ ఇంకా కిక్. నువ్వు సించాన్ గల చెల్లివా? అవును, నేను సించాన్ వాళ్ళ చెల్లిని. అమ్మా వాడు చెల్లివా నువ్వు? వాడు వచ్చాడంటే ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటాడు. రోజు వాడు స్కూల్ కి వస్తాడు, ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటాడు, అందరినీ ఇరికిస్తూనే ఉంటాడు, కానీ ఆడు మాత్రం తప్పించుకుంటూ ఉంటాడు. ఏ పాప నువ్వేంటి సించాన్ వాళ్ళ చెల్లివాడము? ఆడు రోజు అల్లరి పిల్లాడు, రోజు మా క్లాస్ కి వచ్చి అందరినీ ఏడిపిస్తా ఉంటాడు, మమ్మల్ని బాగా ఏడిపించేస్తాడు. ఇప్పుడు నేను నిన్ను కూడా ఏడిపిస్తాడేమో. చెల్లివని కూడా వదలడు, వాడు అందరినీ ఏడిపిస్తాడాడు. ఏంటి మా అన్నయ్య గురించి ఎలా చెప్తున్నారు? మా అన్నయ్య ఎంత వరస్ట్ గాడా? వాడు వరస్ట్ కాదు, అంతకు మించి వరస్ట్ కాడు. నువ్వు కూడా వాడిలాగా ఏషాలు వేస్తావా? నేను వాళ్ళగా అసలు ఏషాలే వేను. హిమావరి చాలా బుద్ధిమంతురాలు. సరే సరే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్, నేనే మీ టీచర్ని. అరే కొత్తగా ఎవరో పాప వచ్చినట్టుంది. ఏ పాప ఒకసారి నుంచో. హలో మేడం, నా పేరే హిమావరి, నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. నువ్వు కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చావా? వీళ్ళందరూ దేనికి వచ్చారనుకుంటున్నావు? సరదాగా వెళ్ళండి, ఏమీ భయపడకు. అరే మేడం ఈ పాప ఎవరో కాదు, ఆ సించాన్ గడవల చెల్లట. ఏంటే నువ్వు సించాన్ గాడు వాడి చెల్లివా? వాడి గురించి నేను మాట్లాడాలి నీతోని. వాడికి ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసా? అన్ని సున్నాలే. ఒకసారి మీ పేరెంట్స్ ని స్కూల్ కి తీసుకురా, వాడి పని చెప్పాలి. వాడికి అన్ని గుడ్డు సున్నాలే వస్తున్నాయి. దాంతో పాటు మా క్లాస్ రూమ్ లోకి వచ్చి కూడా అందరినీ ఏడిపిస్తా ఉంటాడు, ఇక్కడ అందరినీ ఏడిపిస్తా ఉంటాడు. నువ్వు కూడా అలాగే ఏడిపిస్తా ఉంటావా? అరే ఏంటబ్బా మా అన్నయ్య గురించి అందరూ ఇలా మాట్లాడుతున్నారు?
హ, సరే నువ్వు కూడా అలాగే అల్లరి చేసావంటే మరీ ఎదుగా ఉండదు. నా గురించి ఈ స్కూల్లో అడుగు ఒకసారి. నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ సించాన్ గడు ఎప్పుడు నాకు దొరకడు. అరే అన్నయ్య, ఎన్ని పిండి పనులు చేసావురా? అందరూ నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం భోజనం టైంలో అరే కిక్కనయ్య, హిమవారి ఏం చేస్తుందో వెళ్ళి చూసేద్దాం పద. అవునరా సించాన్, హిమావరి ఏం చేస్తూ ఉంటుందో. లంచ్ బాక్స్ తింటుందేమో, ఒకసారి వెళ్ళి కలిసేసేద్దాం. హిమావరి ఒకసారి క్లాస్ బయటికి రావా? హా అన్నయ్య, వస్తున్నాను. అరే సించాన్, నువ్వేంట్రా ఎన్ని తండ్ర పనులు చేస్తున్నావు స్కూల్లో? అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. నా గురించి చెప్పారా హిమావరి నీకు? ఎంత బాగా బిల్డప్ ఇచ్చి చెప్పారు. హీరో, ఈ స్కూల్ కి నేనే హీరో అని చెప్పారా హిమావరి నీకు? అరే కాదురా, నువ్వు పెద్ద జీరో గడు అని చెప్తున్నారా అందరూ. హా హిమావరి, ఎవరా హిమావరి అలా చెప్పింది? నేను ఎవరిని వదిలిపెట్టను. అరే దన్నారా నీకు, ఎవరిని ఏమి కెలక్కు. మామూలుగా ప్రశాంతంగా ఉండు. నా పరువంతా తీసేసావు. సరే హిమావరి, వాడు అంతే. స్కూల్లో ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. వాడి గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు మాత్రం హ్యాపీగా భోజనం చెయ్యి. మేము సాయంత్రం వచ్చి నిన్ను తీసుకువెళ్తాం. అలాగే మనం గ్రౌండ్ లో ఈ రోజు ఆడుకోబోతున్నాం. మనకి ఈ రోజు స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఉంది. అవునా అన్నయ్య, అయితే నేను మీతో పాటునే ఆడుకుంటాను. సరే హిమావరి, మనం మధ్యాహ్నం కలుసుకుందాం గేమ్స్ పీరియడ్ లో. మధ్యాహ్నం గేమ్స్ పీరియడ్ జరుగుతుంది. హిమావారి, క్లాస్ బయటకు రా. మనమందరం గ్రౌండ్ కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈ రోజు నీ ఫస్ట్ డే. నువ్వు గ్రౌండ్ లో ఆడుకుందావు గాని పద. అలాగే అన్నయ్య, ఈ రోజు నేను బాగా ఆడుకుందాం అనుకుంటున్నాను. పద వెళ్ళి ఆడుకుందాం గ్రౌండ్ లో. అడగడం మర్చిపోయాడు, సించాన్ గా డాడీ. వాడు కూడా గ్రౌండ్ లో ఉండి ఏదో తుండ్ర పని చేస్తూ ఉంటాడులే. పద, వాడి దగ్గరికి తీసుకువెళ్తాను నిన్ను. అరే వెంకీ, రెడీయా? సించాన్, నేను రెడీగానే ఉన్నానురా, కానీ నాకు చాలా భయం వేస్తుంది. అరే వెంకీ, దేనికి భయపడకురా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను మొత్తం. సరే, నేను 1 2 3 అంటాను, కరెక్ట్ గా అప్పుడే దూకాలి. ఓకే కదా? సించాన్, భయం వేస్తుందిరా అయినా నాకు. సరే, నువ్వు దూకుతావు కదా? అరే నా మీద నమ్మకం పెట్టుకో, నేను ఖచ్చితంగా దూకుతాను. సించాన్, 3 2 1. అరే వెంకీ, అది నేను లెక్క పెట్టాలి. రెడీ కదా? రెడీరా. 1 2 3. ఏయ్ కోడి, ఈ రోజు నేను కూర వండేస్తానే. అరే కిక్కనయ్య, ఏంట్రా వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు? హిమావరి, వాడి గురించి ఒక్క రోజులో అన్ని చెప్పలేం కదా. రోజు స్కూల్ కి వస్తావు కదా, రోజుకో వింత జరుగుతుంది, రోజుకో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది హిమావరి. అవునా అన్నయ్య? ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఉంది కదా ముసలి పండగ. పిల్లలు, మీకు కూడా మా స్కూల్లో అడ్మిషన్ కావాలా? అయితే #సించాన్ అని కింద కామెంట్ చేయండి. మీ అందరికి నేను అడ్మిషన్ కూడా తీసేస్తాను. అరే పిల్లలు, మర్చిపోకుండా ఇక్కడ ఉండే వీడియోను కూడా చూడండి. ఇందులో సించాన్ అన్నయ్య అన్ని దెయ్యాల్ని ఓడించేశాడు. ఇంకా బాయ్ బాయ్.